పార్లమెంట్లో నారీ శక్తి వందన్ మహిళా బిల్లుపై కీలక చర్చ జరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి మహిళా నేతలు భారీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్రను మరింత పెంచేందుకే ఈ బిల్లును తీసుకువచ్చారని బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షులు నాదెల జ్యోతి అన్నారు. మహిళలు ఏ రంగంలో ఉంటే ఆ రంగం అభివృద్ధి చెందుతోందని, రాజకీయాల్లోనూ తమకు దక్కాల్సిన వాటా లభిస్తోందని జనసేన నేత పసుపులేటి ఉషా కిరణ్, టీడీపీ నేత కేతారి లక్ష్మి ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలందరూ కూడా ఎంతో ఆశతో ఎదురుచూసి మరి చట్టసభల్లో మాకు కూడా అవకాశం కల్పిస్తే బాగుండు, మేము సర్వీస్ చేయడానికి ఇది మంచి వేదిక అవుతుందని ఎంతోమంది మహిళలు పోరాటాలు చేసి మరి వెనక ఉండిపోయినటువంటి మహిళలందరూ కూడా ఎంతో ఆశపడుతున్నటువంటి తరుణం. మరి ఈరోజు కేవలం మహిళా బిల్లుని ఆమోదింప చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం అనేది ఆయన మహిళలకు ఇస్తున్నటువంటి ప్రత్యేక స్థానం ఏంటి అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. ఖచ్చితంగా మహిళా బిల్ని మరి ఇతర రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేయాలని, మహిళా బిల్లు ఆమోదింప జరగాలని, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మహిళల ప్రాధాన్యత పెరగాలని, అన్ని రంగాల్లో కూడా మహిళలు ఏ రంగంలో ఉన్నా కూడా మరి ఆ రంగం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి సాయశక్తిలో మహిళలు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఏదైతే నరేంద్ర మోడీ గారు మహిళలందరికీ కూడా 33% రిజర్వేషన్ ఇవ్వాలని బిల్లును ఆమోదించడానికి పోరాటం చేస్తున్నారో ఆ బిల్లు ఆమోదించే విధంగా 16, 17, 18లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళలందరం కూడా సమావేశమయ్యి ఆనందోత్సాహాలతోటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అయితే నారీ శక్తి వందన అధినియం అనే పేరుతోటి బిల్లును ప్రవేశపెడుతున్నారు. అయితే ఇక నుంచి కూడా రాజకీయాల్లోకి ప్రతి ఒక్క మహిళా పాత్ర ఉండాలి, దేశ అభివృద్ధిలో ఖచ్చితంగా మహిళా పాత్ర ఉండాలి, అప్పుడు దేశం ఇంకొంచెం శరవేగంగా పరిగెడుతుంది అని నరేంద్ర మోడీ గారు ఈ విధంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే దేశంలో మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్త్రీ పక్షపాతిగా ఉంటూ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా స్త్రీలకు కావాల్సిన గౌరవాన్ని ఇస్తున్నారు. మహిళలందరూ